సో ఎపిసోడ్ 8కి సంబంధించి మనం ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గవర్నెన్స్ గురించి చూడబోతున్నాం. సో దాంట్లో ఫస్ట్ టాపిక్ అర్బన్ లోకల్ బాడీస్. సో రీసెంట్గా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఎనాక్ట్ చేయబడింది. సో 2022 అని. సో దీంట్లో 3 మున్సిపల్ కార్పొరేషన్స్ ఆఫ్ ఢిల్లీని రీయూనిఫై చేయబోతున్నారు. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. సో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 2002 అమెండ్స్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1957 to effectively undo earlier 2011 amendments to act by which erstwhile MCD was trifurcated into separate municipal corporation of North, South and East Delhi. So Delhi Municipal Corporation Amendment Act 1957ని సో 2011లో అమెండ్ చేసి 3 మున్సిపల్ కార్పొరేషన్స్ని నార్త్, సౌత్ అలాగే ఈస్ట్ ఢిల్లీగా డివైడ్ చేశారు. సో వాటిని మళ్ళీ రీయూనిఫై చేయడానికి 2002లో సో అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చారు. సో అందుకే ఇది ఎనాక్ట్ చేయబడింది అనమాట. సో యూనిఫై చేయడానికి నార్త్, సౌత్ అండ్ ఈస్ట్ ఢిల్లీని. సో ఫస్ట్ ఈ స్ప్లిట్ అప్ని ప్రపోజ్ చేసింది 1987లో బాలకృష్ణ కమిటీ రిపోర్టు అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, విచ్ వాజ్ బోల్స్టర్డ్ ఇన్ 2011 వీరేంద్ర ప్రకాష్ కమిటీ రిపోర్ట్. దాంట్లో కూడా బోల్స్టరింగ్ అనేది ఇచ్చింది అన్నమాట, సేమ్ స్ప్లిట్ అప్ చేయాలని. సో అందుకే 2011లో నార్త్, సౌత్, ఈస్ట్ ఢిల్లీగా స్ప్లిట్ చేశారు. సో అండర్ ఆర్టికల్ 239AA పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు లెజిస్లేట్ అండ్ మ్యాటర్స్ ఇంక్లూడింగ్ సబ్జెక్ట్స్ ఆన్ విచ్ అసెంబ్లీ కెన్ మేక్ లాస్. సో దీంట్లో కీ ప్రొవిజన్స్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ చూసుకుని మనకి కీ ప్రొవిజన్స్ వచ్చేసి ఎంసీడీ కమిషనర్ హ్యాస్ బీన్ మేడ్ అకౌంటబుల్ ఓన్లీ టు సెంటర్. సో మున్సిపల్ కమిషనర్ అకౌంటబుల్ ఓన్లీ టు సెంటర్. అలాగే ఎస్టాబ్లిషింగ్ అండ్ ఈ గవర్నెన్స్ సిస్టమ్ ఫర్ సిటిజన్ సర్వీసెస్ ఎనీ టైమ్ ఎనీవేర్ బేసిస్ ఫర్ బెటర్ అకౌంటబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్. సో అడ్మినిస్ట్రేషన్ బెటర్గా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ఎనీ టైమ్ ఎనీవేర్ బేసిస్ పైన ఒక ఈ గవర్నెన్స్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడము. అలాగే ఒమిట్స్ ప్రొవిజన్ ఫర్ ఏ డైరెక్ట్ లోకల్ బాడీస్కి ప్రొవిజన్స్. అలాగే అలౌస్ సెంటర్ టు అపాయింట్ ఏ స్పెషల్ ఆఫీసర్ టు ఎక్సైజ్ పవర్స్ టు కోఆపరేషన్ అంటిల్ ఫస్ట్ మీటింగ్ యూనిఫైడ్ ఎంసిటీ టేక్స్ ప్లేస్. ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడము టు ఎక్సైజ్ పవర్స్ ఆఫ్ కోఆపరేషన్ కోసము. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ న్యూ కార్పొరేషన్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 250 కంటే ఎక్కువ ఉండకూడదు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో. సో ఎంపవర్ సెంట్రల్ గవర్నమెంట్ టు డిసైడ్ వేరియస్ మ్యాటర్స్ లైక్ బిల్డింగ్ రెగ్యులేషన్, శాంక్షన్స్ ఆఫ్ కన్సాలిడేషన్ ఆఫ్ లోన్స్ బై ఏ కార్పొరేషన్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ ఆఫ్ ఎంసీడీ యాక్ట్ 2022. సో అబౌట్ మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా చూస్తే మనకి మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నీ కూడా అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ కిందకి వస్తాయి. 74th అమెండ్మెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసినది. 73rd అయితే రూరల్ లోకల్ గవర్నమెంట్స్ పంచాయత్స్ వస్తాయి. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అర్బన్ లోకల్ బాడీస్ వస్తాయి. సో వీటి కింద మనం వీటిని అర్బన్ లోకల్ బాడీస్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. సో దీంట్లో మనకి డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ మెట్రోపాలిటన్ సిటీ విత్ ఏ పాపులేషన్ ఆఫ్ మోర్ దెన్ 1 million. సో 1 million కంటే ఎక్కువ ఉంటే సో పాపులేషన్ మెట్రోపాలిటన్ సిటీగా డిక్లేర్ చేస్తారు. సో దీంట్లో మన మహానగరపాలిక అని, నగరపాలిక అని, నగర నిగమ అని, సిటీ కార్పొరేషన్స్ అని కూడా మున్సిపల్ కార్పొరేషన్స్ని బేస్ అయి ఉంటాయి. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే మున్సిపల్ కార్పొరేషన్స్ అనేది మద్రాసులో 1980లోనే సెటప్ చేశారు. సో బాంబేలో, కలకత్తాలో కూడా 1726లో వీటిని కార్పొరేషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. Lord Ripon, Viceroy of India, introduced elections in municipal corporations and is known as father of local self-government in India. So లార్డ్ రిప్పన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి ఫాదర్గా కన్సిడర్ చేస్తారు. సో ఈయనే ఫస్ట్ ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసింది కాబట్టి సో ఈజ్ కన్సిడర్డ్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో టు స్ట్రెంథెన్ అర్బన్ లోకల్ బాడీస్ ఫంక్షనింగ్ 74th Amendment Act 1992 has inserted as Part 9A into Constitution. సో Part 9A కాన్స్టిట్యూషన్లో అర్బన్ లోకల్ బాడీ 74th Amendment యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో నెక్స్ట్ దర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ వచ్చేసి సో మున్సిపల్ బాడీ కార్పొరేషన్స్కి సోర్స్ ఆఫ్ రెవెన్యూ మెయిన్గా ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, డ్రైనేజ్ ట్యాక్స్ అండ్ సమ్ ఎయిడ్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్స్. సో వీటిని ఈ ట్యాక్సెస్ అన్నింటిని కలెక్ట్ చేసుకుని రన్ అవుతుంది సోర్స్ ఆఫ్ రెవెన్యూ అనేది వీటికి. నెక్స్ట్ మెంబర్స్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేసి డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది పీపుల్ అండ్ ఆర్ కాల్డ్ కౌన్సిలర్స్.
సో ఎలక్షన్స్ టు మున్సిపల్ కార్పొరేషన్స్ ఆర్ కండక్టెడ్ అండర్ గైడెన్స్, డైరెక్షన్, సూపరింటెండెన్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి పవర్ ఉంటుంది ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి. సో మున్సిపల్ కార్పొరేషన్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై స్టేట్స్ బై యాక్ట్స్ ఆఫ్ కన్సర్న్ స్టేట్ లెజిస్లేచర్. సో కన్సర్న్ స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. అలాగే యూనియన్ టెరిటరీస్కి అయితే యాక్ట్ ఆఫ్ పార్లమెంట్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఆడిట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనదర్ టాపిక్. సో ఇది కాగ్ అనేది కంట్రోల్ ఆడిట్ ఆఫ్ జనరల్ అనేది లోకల్ లెవెల్ గవర్నమెంట్స్ని కూడా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ని కూడా ఆడిట్ చేయాలి డిస్ట్రిక్ట్ లెవెల్లో అని చెప్పి ఎక్స్పాండ్ చేయడానికి ప్లానింగ్ చేస్తుంది. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. ఆడిట్ కంట్రోల్ ఓవర్ 3 టైర్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్. సో అట్ ప్రెజెంట్గా గ్యాస్ ప్రెజెన్స్ ఇన్ స్టేట్ క్యాపిటల్స్లో మాత్రమే ప్రెజెన్స్ ఉంది. సో డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కూడా ఎక్స్పాండ్ చేయాలని ప్లాన్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్స్ అకౌంట్ జనరల్ ఆఫీస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆడిటింగ్ అకౌంట్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ అకౌంట్స్ని ఆడిట్ చేయడానికి అకౌంటెంట్ జనరల్ ఆఫీసర్ అనేది రెస్పాన్సిబుల్. సో ఆఫీస్ అనేది రెస్పాన్సిబుల్. వైల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ డ్రా ఫండ్స్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్, పిఆర్ఐ డ్రాస్ మనీ ఫ్రమ్ ద సపరేట్ ఫండ్ అకౌంట్స్ కెప్ట్ ఇన్ బ్యాంక్ ఆర్ ట్రెజరీ. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ అనేది చూస్తే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ సపరేట్ ఫండ్స్ అనేది అకౌంట్స్ ఉంటాయి, అన్నీ బ్యాంకులో కానీ ట్రెజరీలో కానీ. So, as reported, CAG has now decided to assert its constitutional mandate to supervise all government expenditure, whether drawn from the consolidated fund or state treasury. సో స్టేట్ ట్రెజరీ నుంచి కానీ కన్సల్టేటివ్ ఫండ్ నుంచి కానీ దేని నుంచి కానీ మనీ డ్రా చేసుకుంటుంటే సో వాటిని అన్నింటినీ కూడా ఆడిట్ చేయాలని డిసైడ్ అయిపోయింది. సో పిఆర్ఐస్ కమ్ అండర్ పర్వ్యూ ఆఫ్ ఆడిట్ కంట్రోలర్ అండర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్స్ డ్యూటీస్ పవర్స్ అండ్ కన్సల్టేషన్ ఆఫ్ సర్వీస్ యాక్ట్. సో ఈ యాక్ట్ కిందకి పిఆర్ఐ కూడా వస్తుంది. సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ గురించి చూస్తే అండ్ దాని ఆడిట్ గురించి చూస్తే సో 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ 1992 ఇంట్రడ్యూస్ చేసి లోకల్ సెల్ఫ్ ఫర్ గవర్నమెంట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. 73rd లోకల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈస్ రిలేటెడ్ టు రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, సో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. 74th వచ్చేసి అర్బన్ లోకల్ గవర్నమెంట్స్, సో రిలేటెడ్ టు మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్. So this instituted a third tier of governance in federal framework through devolution of functions, funds and functionaries to local governments. So constitutional provisions of Article 243J, legislature of a state may by law make provisions with respect to maintenance of accounts by panchayats and auditing of such accounts. So Article 243J అనేది పవర్ ఇస్తుంది స్టేట్కి లా ద్వారా ఈ అకౌంట్స్ని మెయింటైన్ చేయడానికి పంచాయత్స్లో ఆడిటింగ్ కూడా అకౌంట్స్ మెయింటెనెన్స్ అలాగే ఆడిటింగ్ కూడా స్టేట్ లానే ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ఎంపవర్ చేస్తుంది. ఆర్టికల్ 243J ప్రకారం. ఆర్టికల్ 243Z ప్రకారం లెజిస్లేచర్ ఆఫ్ స్టేట్ బై లా మేక్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ బై మున్సిపాలిటీస్ అండ్ ఆడిటింగ్ సచ్ అకౌంట్స్. సో పంచాయత్స్ అయితే 243J, సో మున్సిపాలిటీస్ అయితే అకౌంట్ మెయింటెనెన్స్ ఆడిటింగ్ అంతా కూడా ఆర్టికల్ 243Z కిందకి వస్తుంది. సో టైమ్ లైన్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ యొక్క టైమ్ లైన్ హిస్టరీ చూసుకుంటే మనకి సో ఫస్ట్ లోకల్ ఆడిట్ డిపార్ట్మెంట్ అనేది 1980లో క్రియేట్ అయింది టు ఆడిట్ ద అకౌంట్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ అండ్ అదర్ లోకల్ ఫండ్స్ బై అన్ ఆఫీసర్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సో మున్సిపాలిటీస్ యొక్క అకౌంట్స్ని ఆడిట్ చేయడానికి, లోకల్ ఫండ్స్ని ఆడిట్ చేయడానికి ఆఫీసర్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కింద ఒక ఎగ్జామినర్ ఆఫ్ లోకల్ అకౌంట్స్ అటాచ్డ్ టు ద ఆఫీస్ ఆఫ్ అకౌంట్ జనరల్. సో ఆఫీస్ ఆఫ్ అకౌంట్ జనరల్ కింద ఇదంతా కూడా ఒక లోకల్ ఆడిట్ డిపార్ట్మెంట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ రిప్పన్ సొల్యూషన్ ఆఫ్ 1882 ప్రకారం ద స్కీమ్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ వుడ్ డెవలప్ ద మున్సిపల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ హ్యాడ్ బీన్ అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ద బ్రిటిష్ క్రౌన్. సో బ్రిటిష్ క్రౌన్ కింద ఉన్న డైరెక్ట్ ఉన్న మున్సిపల్ ఇన్స్టిట్యూషన్స్లో స్కీమ్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది డెవలప్ చేయడం. నెక్స్ట్ రిఫార్మ్స్ ఆఫ్ 1921 ఆడిట్ ఆఫ్ లోకల్ బాడీస్ బికమ్ ఏ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్. సో 1921 రిఫార్మ్స్లో మనకి ప్రొవిన్షియల్ సబ్జెక్ట్ అనేది కింద పోయిందనమాట. సో స్టేట్ సబ్జెక్ట్ కింద పోయింది ఆడిట్ ఆఫ్ లోకల్ బాడీస్ అనేది. నెక్స్ట్ ఆఫ్టర్ 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ తర్వాత ఆడిట్స్ అండ్ అకౌంట్స్ టు బి డన్ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ ద స్టేట్ లా. సో స్టేట్ లా ప్రకారము ఆడిటింగ్ అనేది మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఈ 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కింద స్టేట్ లా పైన డిపెండ్ అయి ఉంటుంది. సో డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఇన్ ఇండియా. సో ల్యాండ్ రికార్డ్స్ అన్నిటిని కూడా డిజిటలైజ్ చేయడము. టు బూస్ట్ డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఇన్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఆస్క్డ్ స్టేట్ గవర్నమెంట్స్ టు ఇన్స్టాల్ లోకల్ సర్వర్స్ యాజ్ వెల్ యాజ్ ఇంక్రీజ్ ఇంటర్నెట్ స్పీడ్ ఇన్ సబ్ రిజిస్టర్ ఆఫీసెస్.
సో డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అనేది ఎందుకు న్యూస్లో ఉందంటే, సో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇంటర్నెట్ స్పీడ్ని అలాగే లోకల్ సర్వర్స్ని ఇన్స్టాల్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి అడిగిందనమాట. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. సో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ చూస్తే DILRMP అంటారు దాన్ని. మనకి దీని ఆబ్జెక్టివ్స్ చూస్తే టు అషర్ ఇన్ ఏ సిస్టమ్ ఆఫ్ అప్డేటెడ్ ల్యాండ్ రికార్డ్స్, అలాగే ఆటోమేటెడ్ అండ్ ఆటోమేటిక్ మ్యూటేషన్, ఇంటిగ్రేషన్ బిట్వీన్ టెక్స్చువల్ అండ్ స్పేషియల్ రికార్డ్, ఇంటర్కనెక్టివిటీ బిట్వీన్ రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ టు రిప్లేస్ ద ప్రెజెంట్ డీడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రిజెంప్టివ్ టైటిల్ సిస్టమ్ విత్ దట్ ఆఫ్ కంక్లూజివ్ టైటిలింగ్ విత్ టైటిల్ గ్యారంటీ టిల్టింగ్ విత్ టైటిల్ గ్యారంటీ. సో ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. సో దీంట్లో భాగంగా మనకి గవర్నమెంట్ అనేది ప్లానింగ్ చేస్తుంది టు కమ్ అప్ విత్ అన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అండర్ DRMP. ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేది తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక సెంట్రల్ సెక్టర్ స్కీము 2016లో లాంచ్ చేసింది. సో దీంట్లో మెయిన్గా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా కంప్యూటరైజ్ చేయడము, నెక్స్ట్ సర్వే చేయడము, రీసర్వే చేయడము, అలాగే కంప్యూటరైజేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా కంప్యూటరైజ్ చేయడము మెయిన్ కంపోనెంట్స్. నెక్స్ట్ హౌ ల్యాండ్ ఓనర్షిప్ ఈజ్ రికగ్నైజ్డ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ల్యాండ్ ఓనర్షిప్ని ఎలా రికగ్నైజ్ చేస్తారో చూద్దాము. దీనికి ల్యాండ్ రికగ్నిషన్కి కొన్ని సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కావాల్సి వస్తుంది. దాంట్లో ఇవి రికార్డ్ ఆఫ్ రైట్స్ ROR అంటారు. సో దీంట్లో నేమ్ ఆఫ్ ద ల్యాండ్ హోల్డరు, నంబర్ అండ్ సైజ్ ఆఫ్ ద ప్లాట్ ఏరియా, రెవెన్యూ రేట్ ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్కి అయితే రెవెన్యూ రేట్ కూడా అన్నీ కూడా క్యాప్చర్ అయి ఉంటాయి రికార్డ్ ఆఫ్ రైట్స్లో RORలో. రిజిస్టర్డ్ సేల్ డీడ్లో టు ప్రూవ్ దట్ ప్రాపర్టీ హ్యాస్ బీన్ సోల్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్. సో ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి ప్రాపర్టీ అమ్మారని చెప్పేసి రిజిస్టర్డ్ సేల్ డీడ్లో ఉంటుంది. అలాగే ట్యాక్సెస్ ఆన్ ద సేల్ హ్యావ్ బీన్ పెయిడ్, ఆ ట్యాక్సెస్ కూడా పేడ్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సర్వే డాక్యుమెంట్స్లో అయితే ప్రాపర్టీ బౌండరీస్, ఏరియా, అలాగే ప్రాపర్టీ ఈజ్ లిస్టెడ్ ఇన్ గవర్నమెంట్ రికార్డ్స్ అనేది ప్రూవ్ చేయడానికి సర్వే డాక్యుమెంట్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్స్. సో ప్రాపర్టీ ఉన్నప్పుడు ఆ ఓనర్ ట్యాక్స్ పే చేస్తాడు కదా, ప్రాపర్టీ ట్యాక్స్. సో ఆ రిసిప్ట్స్ అన్నీ కూడా సో ల్యాండ్ ఓనర్షిప్ని రికగ్నైజ్ చేయడానికి యూజ్ చేస్తారు ఇండియాలో. సో అదర్ మెజర్స్ టేకెన్ టు ప్రమోట్ డిజిటలైజేషన్. సో డిజిటలైజేషన్ ల్యాండ్ రికార్డ్ డిజిటలైజేషన్కి వేరే మెజర్స్ ఏం తీసుకున్నాం చూస్తే నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. సో ఈజ్ అన్ ఇన్-హౌస్ అడ్వాన్స్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఫర్ ది రిజిస్ట్రేషన్ సిస్టమ్ డెవలప్డ్ బై NIC ద్వారా డెవలప్ చేయబడిన ఒక ఇన్-హౌస్ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇది. సో యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. సో ఇది ఒక యూనిక్ ఐడిని ప్రొవైడ్ చేస్తుంది, 14 డిజిట్స్తో ఉన్నది. సో బేస్డ్ ఆన్ జియో రిఫరెన్స్ కోఆర్డినేట్ ఆఫ్ వర్టిసెస్ ఆఫ్ ద పార్సల్. నెక్స్ట్ భూనక్సా సొల్యూషన్ ఫర్ డిజిటల్ క్యాడస్ట్రల్ మ్యాపింగ్. భూనక్సా అంటే నెక్స్ట్ సర్వే ఆఫ్ విలేజెస్ అబార్డెన్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా. స్వామిత్వ అంటారు దీన్ని. సో అంటే సర్వే ఆఫ్ విలేజెస్ అబార్డీ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా స్కీమ్ టు డిమార్కేట్ ఇన్హాబిటెడ్ ల్యాండ్ అండ్ ప్రొవైడ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్ ప్రాపర్టీ కార్డ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ త్రూ ద లేటెస్ట్ సర్వేయింగ్ డ్రోన్ టెక్నాలజీ ద్వారా సో సర్వే చేయడాన్ని, అలాగే ల్యాండ్ని డిమార్కేట్ చేయడం, రికార్డ్ ఆఫ్ రైట్స్ని ప్రాపర్టీ కార్డ్స్ని ప్రొవైడ్ చేయడం దీని మెయిన్. నెక్స్ట్ ఇనిషియేటివ్ టు ట్రాన్స్లిటరేట్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ టు ఎనీ 22 లాంగ్వేజ్లకి ట్రాన్స్లేట్ చేయడం. నెక్స్ట్ ఎఫర్ట్స్ ఆర్ స్టేట్ లెవెల్. సో భూమి అనేది స్టేట్ లెవెల్లో చూస్తే స్టేట్ వైడ్గా చూసుకున్న ఎఫర్ట్స్ చూస్తే స్టేట్లో భూమి అనేది జాయింట్లీ ఫండెడ్ బై సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక. సో భూమి అనేది సెంట్రల్ గవర్నమెంట్ అలాగే కర్ణాటక గవర్నమెంట్ కలిపి ఫండింగ్ ఇచ్చి డెవలప్ చేసింది ఒకటి. సో దీంట్లో డిజిటైజ్ పేపర్ ల్యాండ్ రికార్డ్స్ అండ్ క్రియేట్ ఏ సాఫ్ట్వేర్ మెకానిజం టు కంట్రోల్ చేంజెస్ టు ల్యాండ్ రిజిస్టర్ ఇన్ కర్ణాటక. సో ల్యాండ్ రిజిస్టర్ని డిజిటలైజ్ చేసి ఒక సాఫ్ట్వేర్ మెకానిజం క్రియేట్ చేసుకొని సో దాంట్లో అంతా మొత్తం డిజిటైజ్ చేయడం. నెక్స్ట్ తెలంగాణ ధరణి ప్రాజెక్ట్ అనేది కూడా ROR రికార్డ్ ఆఫ్ రైట్స్ డేటాని విత్ ఇండివిజువల్ ల్యాండ్ ప్లాట్ మ్యాప్స్గా మొత్తం అంతా కూడా డిజిటైజ్ చేయడం ధరణి పోర్టల్ ప్రాజెక్ట్ తెలంగాణకి సంబంధించి. నెక్స్ట్ లోకలైజేషన్ ఆఫ్ అన్సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో UNDP ఇచ్చిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చిన ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని లోకలైజ్ చేయడము మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ అనేది ఒక జాయింట్ స్టేట్మెంట్ సైన్ చేసిందనమాట. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. సో SDG అనేది ఒక 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. దాంట్లో మనకి పావర్టీని అంతం చేయడానికి, అలాగే ఇన్ఈక్వాలిటీని ఫైట్ చేయడానికి, సో ఇంజస్టిస్ని, క్లైమేట్ చేంజ్ని ట్యాకిల్ చేయడానికి బై 2030 లోపే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట.
సో దీన్ని అడాప్ట్ చేసింది, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అడాప్ట్ చేసింది యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ ఇన్ 2015లో. సో లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఇంటూ అకౌంట్ సబ్నేషనల్ కాంటెక్స్ట్ ఇన్ ద అచీవ్మెంట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో దిస్ ఇంక్లూడ్స్ యూజ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టు ప్రొవైడ్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ లోకల్ డెవలప్మెంట్ పాలసీ. సో లోకల్ డెవలప్మెంట్ని గవర్నమెంట్స్ డెవలప్ అవడానికి ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ చేయడము అండర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో. అలాగే ఐడెంటిఫైయింగ్ హౌ బాటమ్ అప్ యాక్షన్స్ ఫ్రమ్ లోకల్ అండ్ రీజనల్ గవర్నమెంట్స్ కెన్ సపోర్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్మెంట్. సో బాటమ్ టు అప్ యాక్షన్స్, ఈ అప్రోచ్ లెవెల్ బాటమ్ టు అప్ అప్రోచ్ని అలాగే దాని గురించి ఐడెంటిఫై చేస్తుంది అనమాట, ఎలా ఇక డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనేది. అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సపోర్ట్ చేస్తూ అచీవ్మెంట్ ఎలా తీసుకుంటున్నది మెయిన్. నెక్స్ట్ ఎఫర్ట్స్ టేకెన్ ఫర్ లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చూస్తే ఇండియాలో ఓవరాల్ కోఆర్డినేషన్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ SDGs హ్యాండిల్డ్ బై నీతి ఆయోగ్ విత్ ట్విన్ మ్యాండేట్ ఆఫ్ ఓవర్సీయింగ్ అడాప్షన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ SDGs ఇన్ కంట్రీ. సో ప్రమోట్ కాంపిటేటివ్ అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అమంగ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. To do so, Niti Aayog launched annual Sustainable Development Goals India Index in 2008, which monitors progress of states and union territories on SDGs and localization of SDGs through 8 steps. So 8 steps ద్వారా సో మానిటర్ చేయడము, లోకలైజేషన్ చేయడము ఈ మెయిన్గా 2018లో లాంచ్ చేసింది నీతి ఆయోగ్. సో SDG లోకలైజేషన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్, గవర్నమెంట్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్ షుడ్ shoulder different responsibilities. Localization enables each level to play its role. సో ఈచ్ లెవెల్లో ఈ లొకలైజేషన్ జరగడం వల్ల ఈచ్ లెవెల్లో గవర్నమెంట్ ప్లే చేసి భుజాన్ని ఇస్తుంది అనమాట, రెస్పాన్సిబిలిటీకి. షోల్డర్స్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్. ప్రమోట్స్ హెల్తీ కాంపిటీషన్ అట్ సబ్ నేషనల్ లెవెల్. హెల్తీ కాంపిటీషన్ అంటే స్టేట్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ హెల్తీ కాంపిటీషన్ క్రియేట్ చేస్తుంది. నో సైజ్ ఫిట్స్ ఆల్ అలౌస్ డెవలపింగ్ లోకల్ సొల్యూషన్స్. సో లోకల్ సొల్యూషన్స్ని డెవలప్ చేయడము. అలాగే పీర్ లెర్నింగ్, సబ్ నేషనల్ ఎంటిటీస్ కెన్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఆల్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ గెట్ ద ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ ద క్యాపబిలిటీస్, ఫర్ ఇన్స్టాన్స్ స్టాటిస్టికల్ కెపాసిటీ. సో అన్ని లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్లోనే ఓన్లీ సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్ కానీ లోకల్ లెవెల్లో కూడా సో ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి అనమాట క్యాపబిలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ అనేది MOU సైన్ చేసింది ఫర్ లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కు. సో MOU హ్యాస్ బీన్ సైన్డ్ విత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్, గుజరాత్ టు కొలాబరేట్ ఇన్ గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లానింగ్ ఫర్ లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ త్రూ FPRIs, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. సో MOU అనేది సైన్ చేసిందనమాట. సో అందుకే అలాగే మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ has been taken action in respect of those identified sustainable development goals through GPDP involving participatory planning by converging various schemes to achieve the respective SDGs. So objective of GPDP process is to fulfill constitutional mandate of Gram Panchayats to achieve economic development and secure social justice at grass levels. సో గ్రాస్ లెవెల్లో ఎకనామిక్ డెవలప్మెంట్ అలాగే సోషల్ జస్టిస్ సెక్యూర్ చేయడమే దీని GPDP యొక్క మెయిన్, గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లానింగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో నెక్స్ట్, స్పోర్ట్స్ గవర్నెన్స్. సో ఆఫ్టర్ ద డిసొల్యూషన్ ఆఫ్ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ బై సుప్రీం కోర్ట్, బ్యూరో ఆఫ్ FIA కౌన్సిల్ హ్యాస్ లిఫ్టెడ్ ద సస్పెన్షన్ ఆన్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. సో బ్యూరో ఆఫ్ FIFA కౌన్సిల్ అనేది ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ని సస్పెండ్ చేసిందనమాట. సో ఈ కమిటీని ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ని సుప్రీంకోర్టు డిజాల్వ్ చేసిన తర్వాత సో ఈ సస్పెన్షన్ ఎత్తేసిందనమాట. అందుకే ఇది న్యూస్లో ఉంది. సో మిగతా న్యూస్లో ఉన్న చూస్తే, కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ వాజ్ అపాయింటెడ్ బై సుప్రీం కోర్ట్ టు మేనేజ్ ది AIFF అఫైర్స్ and adoption of its constitution in line with the National Sports Code and model guidelines. So dissolution of COA was a necessary condition from FIFA to lift FIF suspension, as it gives AIFF full control to its daily affairs. So earlier FIFA was suspended AIFF due to undue influence from third parties, a serious violation under FIFA statutes. So FIFA statutes అందరూ కూడా సో AIFF పైన ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది అని చెప్పి సో వాళ్ళంతా కూడా రిపోర్ట్ చేయడం వల్ల బ్యూరో ఆఫ్ FIFA కౌన్సిల్ అనేది మన AIFని సస్పెండ్ చేసింది, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్.
సో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ సస్పెండ్ చేసింది. సో సుప్రీంకోర్టు ఈ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ని మొత్తం డిజల్యూట్ చేసిన తర్వాత ఈ ఆటోమేటిక్గా ఇది లిఫ్ట్ అయిపోయింది, సస్పెన్షన్ అనేది లిఫ్ట్ అయిపోయింది. అందుకే న్యూస్లో ఉంది మొత్తం. సో దీని గురించి స్పోర్ట్స్ కోడ్ గురించి చూస్తే మనకి స్పోర్ట్స్ కోడ్ కీ రిక్వైర్మెంట్స్ అండ్ ఫర్ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్కి కావాల్సిన కీ రిక్వైర్మెంట్స్ చూస్తే ఫస్ట్ లీగల్ స్టేటస్, ఇట్ మస్ట్ బీ వాలంటరీ రిజిస్టర్డ్ బాడీ రాదర్ దాన్ ప్రొప్రైటరీ కన్సర్న్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్. సో ఒక వాలంటరీ రిజిస్టర్డ్ బాడీలాగా ఉండాలి అనేది ఫస్ట్ లీగల్ స్టేటస్. నెక్స్ట్ స్టేటస్ అండ్ రికగ్నేషన్ మస్ట్ బీ ద అపెక్స్ బాడీ ఫర్ రిలవెంట్ స్పోర్ట్స్ రికగ్నేషన్ అండ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆర్ ఏషియన్ ఫెడరేషన్ అండ్ ఐఓఏ. సో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి కానీ ఏషియన్ ఫెడరేషన్ నుంచి కానీ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ రిలవెంట్ స్పోర్ట్స్ రికగ్నైజ్ చేయడం కూడా సో ఒక స్టేటస్ రికగ్నేషన్గా అపెక్స్ బాడీ అనేది క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉండాలి, మోర్ దెన్ 3 years ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అండ్ అఫిలియేటెడ్ యూనిట్స్ అట్లీస్ట్ 2 that స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్. నెక్స్ట్ ఎలక్షన్స్ మస్ట్ కండక్ట్ ఫెయిర్, ట్రాన్స్పరెంట్ అండ్ డెమోక్రటిక్ ఎలక్షన్స్. సో ఈ స్పోర్ట్స్ కోడ్లో భాగంగా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా, డెమోక్రటిక్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని. అలాగే ఏజ్ 10 year లిమిట్ కూడా, సో ఏజ్ అనేది 70 years దాటకూడదు ఆఫీస్ బేరర్స్ అందరికీ కూడా, విత్ 10 year రెగ్యులేషన్ టు 12 years ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ వితౌట్ బ్రేక్. సో స్పోర్ట్స్ పర్సన్ రిప్రజెంటేషన్ వచ్చేసి ఇంక్లూడ్ ప్రామినెంట్ స్పోర్ట్స్ పర్సన్ యాజ్ ఎ మెంబర్ ఇన్ ద రికగ్నిషన్. సో స్పోర్ట్స్ రిజిస్ట్రేషన్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్లో స్పోర్ట్స్ పర్సన్ని ఒక ప్రామినెంట్ స్పోర్ట్స్ పర్సన్ని ఇంక్లూడ్ అయి ఉండాలని. నెక్స్ట్ ఆఫీస్ అండ్ అకౌంట్స్ మస్ట్ హ్యావ్ అన్ ఆఫీస్ ఇన్ ఢిల్లీ అండ్ మెయింటైన్ ప్రాపర్ అకౌంట్స్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఒక ఆఫీస్ అండ్ అకౌంట్స్ అన్నీ కూడా ఢిల్లీలో ఉండాలి, ఆఫీసు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉండాలని. నెక్స్ట్ ఇంపార్షియల్ అండ్ ట్రాన్స్పరెంట్ సెలెక్షన్ ప్రాసెస్, రెగ్యులర్ డోపింగ్ టెస్ట్ ఆఫ్ ఆల్ ప్లేయర్స్. సో అన్ని ప్లేయర్స్కి కూడా ఇంపార్షియల్గా, ట్రాన్స్పరెంట్గా సెలెక్షన్ చేయడము, అలాగే రెగ్యులర్గా డోపింగ్ టెస్ట్ చేయడము, ఏజ్ ఫ్రాడ్ని అవన్నింటిని ఆర్టీఐతో సంబంధించి ఇన్ఫర్మేషన్ అన్నింటిని కూడా ప్రొవైడ్ చేయడము, ఎంక్వైరీ చేయడము. సో ఇవన్నీ కూడా డీల్ చేయాలి అని ఉంది స్పోర్ట్స్ కోడ్లో బాగా. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ చూస్తే స్పోర్ట్స్ మొత్తాన్ని గవర్నెన్స్ చేసే ఇన్స్టిట్యూషనల్ చూస్తే మనకి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఉంటుంది, దాని కింద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుంది, దాని కింద స్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్స్, ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఇవంతా కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి, అలాగే స్టేట్ ఒలింపిక్ అసోసియేషన్కి. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కింద స్టేట్ ఒలింపిక్ అసోసియేషన్స్ ఉంటాయి, అలాగే నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఉంటుంది ఎన్ఎస్ఎఫ్. సో ఎన్ఎస్ఎఫ్ కింద ఎస్ఎఫ్ ఉంటుంది, సో స్టేట్ ఫెడరేషన్స్, స్పోర్ట్స్ ఫెడరేషన్, స్టేట్ కాదు. సో ఇవి స్పోర్టింగ్ ఈవెంట్స్ని ప్రొవైడ్ చేస్తాయి వీటికి. సో ఆటోనమస్ బాడీస్ రికగ్నైజ్డ్ బై ఒలింపిక్ చార్టర్. సో గవర్నమెంట్ బాడీస్ మెయిన్ రోల్స్ చూస్తే ప్రొవైడ్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ బాడీస్ ఒక మెయిన్ రోల్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడము, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం, కెపాసిటీ బిల్డింగ్ని ప్రమోట్ చేయడం. సో ఆటోనమస్ బాడీస్ రికగ్నైజ్డ్ బై ఒలింపిక్ చార్టర్ ద్వారా ఆటోనమస్గా రికగ్నేషన్ బాడీస్కి అయితే ఇంటర్నేషనల్ రిప్రజెంటేషన్, ఇంటర్నేషనల్గా రిప్రజెంట్ చేయడము, కండక్టింగ్ లోకల్ స్పోర్టింగ్ ఈవెంట్స్, ప్రమోట్ స్పోర్ట్స్ ఇన్ ద కంట్రీ, ఇవన్నీ కూడా మెయిన్ రోల్స్. సో అలాగే మనకి ఇవన్నీ కూడా అన్ని స్పోర్ట్స్ కింద వస్తుంది, కానీ మనకి క్రికెట్కి మాత్రం నాన్ ఒలింపిక్ స్పోర్ట్స్ అయిన క్రికెట్ అలాంటికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా కరెక్ట్గా డైరెక్ట్గా ఇంటర్నేషనల్ ఫెడరేషన్స్తో రెస్పెక్టివ్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్స్ ఇండియా తరపున రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. సో ఇది నాన్ ఒలింపిక్ స్పోర్ట్, మోస్ట్ బాగా ఫేమస్ అయిన స్పోర్ట్ మన ఇండియాలో. సో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూస్తే సో స్టాఫ్ ఫండ్స్ టు స్పోర్ట్స్ బాడీస్ దట్ డోంట్ అలో నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోడ్ ఆఫ్ ఇండియా. సో ఢిల్లీ హైకోర్టు టెల్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఫండింగ్ అనేది స్టాప్ చేయండి అని, ఏదైతే నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోడ్ని ఫాలో అవ్వట్లేదో. సో ద ఆర్డర్ స్టాప్ ద సెంటర్ ఫ్రమ్ ఎక్స్టెండింగ్ గ్రాంట్స్ ఫండ్స్ ప్యాట్రనైజ్ టు దోస్ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ దట్ డోంట్ కంప్లై విత్ ఎన్ఎస్ఏ. సో ఇవన్నీ గ్రాంట్స్, ఫండింగ్స్, ప్యాట్రనైజ్ అంతా కూడా స్టాప్ చేయబడింది. సో ఇన్ 2014 ఢిల్లీ హైకోర్టు డిక్లేర్డ్ ఎన్సిఎస్ఐ ద లా ఆఫ్ ల్యాండ్ ఫర్ స్పోర్ట్స్ బాడీస్. సో ఎన్సిఎస్ఐని లా ఆఫ్ ద ల్యాండ్గా అభివర్ణించింది అనమాట. సో ఎన్ఎస్సిఐ అనేది అమల్గేషన్ ఆఫ్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిన్స్ 1975 ఫర్ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్.
సో ఎన్ఎస్సిఐ డిఫైన్స్ ద ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ various agencies involved in promotion and development of sports. It identifies NSFs eligible for coverage under code to set priorities and to detail the procedures to be followed by federations. It states the conditions for eligibility to receive government recognition and grant. ఇవన్నీ కూడా ఎన్సిఎస్ఏ కింద డిఫైన్ అవుతాయి. సో ఎన్ఎస్ఎఫ్స్ నేషనల్ స్టేట్ ఫెడరేషన్స్ అనేవి కూడా నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ అనేవి కూడా ఫుల్లీ రెస్పాన్సిబుల్ అకౌంటబుల్ ఫర్ ఓవరాల్ మేనేజ్మెంట్, డైరెక్షన్, కంట్రోల్, రెగ్యులేషన్, ప్రమోషన్, డెవలప్మెంట్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ డిసిప్లిన్ ఫర్ విచ్ దే ఆర్ రికగ్నైజ్డ్ బై కన్సర్న్డ్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్. సో రూల్స్ ఫర్ resignation and reinstatement of an Indian administrative service ఆఫీసర్. సో రీసెంట్గా మనకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే రిజైన్ చేసినారో సో ఆయన 2019లో రిజైన్ చేసిన ఆయన రీఇన్స్టేట్ అయ్యారు, అంటే తిరిగి జాయిన్ అయినారు. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. సో దానికి సంబంధించి రెసిగ్నేషన్ రూల్స్, రీఇన్స్టేట్మెంట్కి రూల్స్ ఏమున్నాయో చూద్దాం. సో రెసిగ్నేషన్ ఆఫ్ అన్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ 3 ఆల్ ఇండియా సర్వీసెస్. సో 3 ఆల్ ఇండియా సర్వీస్లో ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా ఉంటుంది. సో దీని అన్నిటికి కూడా రూల్స్ 5 క్లాస్ 1 రూల్స్ 5 క్లాస్ 1A కూడా వర్తించబడతాయి. సో ఆల్ ఇండియా సర్వీసెస్ అన్ని కూడా డెత్ కమ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూల్స్ 1958 ప్రకారం గవర్న్ చేయబడుతుంది రెసిగ్నేషన్ అంతా కూడా. సో దీనికి సిమిలర్ రూల్స్ అన్ని ఆఫ్ రెసిగ్నేషన్ ఆఫ్ ఆఫీసర్స్ బిలాంగ్ టు అదర్ సెంట్రల్ సర్వీసెస్. సో మిగతా సెంట్రల్ సర్వీసెస్ అన్నిటికి కూడా ఈ రూల్సే వర్తిస్తాయి. సో రూల్స్ టు విత్డ్రా రెసిగ్నేషన్ దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్. సో రూల్స్ చూస్తే as per DCRB rules, central government may permit an officer to withdraw his or her resignation in the public interest. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని DCRB రూల్స్ని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిట్ చేయొచ్చు అనమాట. ఒక ఆఫీసర్ని ఎవరైతే రిజైన్ చేశారో సో ఆయన్ని రీఇన్స్టేట్ చేసుకోవచ్చు. సో ఇఫ్ అన్ ఆఫీసర్ హూ హ్యాస్ సబ్మిటెడ్ హిజ్ ఆర్ హర్ రిజిగ్నేషన్ సెన్స్ అండ్ ఇంటిమేషన్ ఇన్ రైటింగ్ విత్డ్రాయింగ్ ఇట్ బిఫోర్ ఇట్స్ యాక్సెప్టెన్స్ బై ద కాంపిటెంట్ అథారిటీ, రిజిగ్నేషన్ విల్ బీ డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఆటోమేటికలీ విత్డ్రాన్. సో ఎవరైతే ఒక రిటర్న్ ఇంటిమేషన్ పంపిస్తారో విత్డ్రాయింగ్ కాంపిటెంట్ అథారిటీ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ బిఫోర్ ఇట్స్ యాక్సెప్టెన్స్ బై కాంపిటెంట్ అథారిటీ, రెసిగ్నేషన్ విల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఆటోమేటికలీ విత్డ్రాన్. సో మనము రిజైన్ చేసిన తర్వాత సో కాంపిటెంట్ అథారిటీ అనేది ఉంటుంది. సో కాంపిటెంట్ అథారిటీస్ అంటే సో ఐఏఎస్ ఆఫీసర్స్కి అయితే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, ఐపీఎస్కి అయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, ఫారెస్ట్ సర్వీసెస్కి అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ క్లెయిమ్ చేంజ్, ఇవన్నీ కూడా కాంపిటేటివ్ అథారిటీ. సో కాంపిటేటివ్ అథారిటీ అనేది యాక్సెప్ట్ చేయకముందే రెసిగ్నేషన్ని సో ఒక రిటర్న్గా ఇంటిమేషన్ ఇచ్చి విత్డ్రా చేసుకోవచ్చు. దాన్ని మనం ఆటోమేటికలీ విత్డ్రా అని అంటాము. సో సెంట్రల్ గవర్నమెంట్ షల్ నాట్ యాక్సెప్ట్ ద రిక్వెస్ట్ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ రెసిగ్నేషన్ వేర్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ రెసిగ్నేషన్ విత్డ్రాల్ని రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయకూడదు ఎప్పుడైతే ఒక మెంబర్ పొలిటికల్ పార్టీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, లేకపోతే పొలిటికల్ మూవ్మెంట్లో కానీ పొలిటికల్ యాక్టివిటీలో కానీ క్యాన్వాస్లో కానీ పార్టీ చేసినా అసిస్ట్ చేసినా కానీ సో అలాంటి మెంబర్స్కి యాక్సెప్ట్ చేయకూడదు. లేకపోతే లెజిస్లేచర్కి ఆర్ లోకల్ అథారిటీ ఎలక్షన్స్లో పాల్గొన్నా కానీ సో అలాంటి మెంబర్ని యాక్సెప్ట్ చేయకూడదు. సో రెసిగ్నేషన్ ఆఫ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ మస్ట్ బి సబ్మిటెడ్ టు చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కేస్ ఆఫ్ ఆఫీసర్ సర్వింగ్ ఇన్ స్టేట్. సో సెక్రటరీ ఆఫ్ కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ అన్ ఆఫీసర్ హూ ఈజ్ అన్ సెంట్రల్ డిప్యూటేషన్. సో సెంట్రల్ డిప్యూటేషన్లో ఉంటే పర్టికులర్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ యొక్క సెక్రటరీకి ఇవ్వాలి రెసిగ్నేషన్ అనేది. అలాగే స్టేట్లో అయితే చీఫ్ సెక్రటరీకి సబ్మిట్ చేయాలి. So only after recommendation of concerned state cadre state is received the competent authority the central government consider the following resignation. So resignation submit చేసిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయితే సో మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అండ్ డిపార్ట్మెంట్ పర్సనల్ ట్రైనింగ్ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ రావాలి. సో ఐపీఎస్ అయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి రావాలి. సో ఫారెస్ట్ సర్వీస్కి అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నుంచి యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాతనే సెంట్రల్ గవర్నమెంట్ రెసిగ్నేషన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్. సో సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ ఒక నేషనల్ స్టాండర్డ్ని మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్స్ పెన్షన్స్ యాజ్ లాంచ్డ్ అనమాట. సో అందుకే న్యూస్లో ఉంది. సో ఇది ఎన్ఎస్సిఎస్టిఐ నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది డెవలప్డ్ అట్ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ హెడ్ క్వార్టర్స్. సో దీనికి ఒక వెబ్ పోర్టల్ అప్రోచ్ పేపర్ ఫర్ నేషనల్ స్టాండర్డ్స్ ఆల్సో ఇంటిగ్రేటెడ్. సో దీంట్లో మనకి 8 పిల్లర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ చూస్తే ట్రైనింగ్ నీడ్స్ అసెస్మెంట్, ఆ ట్రైనింగ్ అనేది అసెస్ చేసుకోవాలి. అలాగే ఫ్యాకల్టీ ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నారో సివిల్ సర్వీస్ వాళ్ళకి ఫ్యాకల్టీ డెవలప్మెంట్, రీసోర్స్ టార్గెట్స్, అలాగే డిజిటలైజేషన్,
ట్రైనీ సపోర్టు, కొలాబరేషను, ట్రైనింగ్, ఎవాల్యుయేషన్, ఆపరేషన్స్ అండ్ గవర్నెన్స్, ఇవన్నీ కూడా 8 pairs of excellence. So India became the first country in world to come out with a unique model to create standards for civil service training institutions at national level. సో నేషనల్ లెవెల్లో సివిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి కూడా ఫస్ట్ కంట్రీ అనమాట ఇండియా వరల్డ్లో ఒక యూనిక్ మోడల్ క్రియేట్ చేయడంలో. సో ఇండియా హ్యాస్ ఆల్రెడీ స్టాండర్డ్స్ ఫర్ అక్రిడేషన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ అండ్ ఎన్విరాన్మెంట్లోను హెల్త్ కేర్లోను ఇవి అక్రిడేషన్ అనేది హై స్టాండర్డ్స్ అనేది ఇస్తుందన్నమాట ఇండియా. సో దీంట్లో మనకి స్టాండర్డ్స్ విల్ ఎక్విప్ సెంట్రల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. సో సెంట్రల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఎక్విప్ చేయబడతాయి ఈ స్టాండర్డ్స్ ద్వారా. ఏదైతే 21st centuryలో ఎమర్జ్ అవుతున్న ఛాలెంజెస్ అన్నీ కూడా ట్యాకిల్ చేయగలరు సివిల్ సర్వీసెస్. సో ఆబ్జెక్టివ్స్ వచ్చేసి మెయిన్గా క్రియేట్ ఏ బేస్ లైన్ ఫర్ CTIs on their central training institutions on their current capacity for elevating their quality and capacity of training delivery and to harmonize standards for training, set aspirations for training institutions to strive towards excellence. సో ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్. సో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ గురించి చూస్తే సో ఇది గెజెట్ ఆఫ్ ఇండియా ద్వారా 2021 ద్వారా ఎస్టాబ్లిష్ చేయింది. సో ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ విత్ కంప్లీట్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఫైనాన్షియల్ అటానమీ. సో దీనికి కంప్లీట్గా ఫైనాన్షియల్ అటానమీ అండ్ ఎగ్జిక్యూటివ్ అటానమీ అనేది ఉంది. సో దీంట్లో 3 members కంపోజ్ అయి ఉంటారు, అలాగే సపోర్టెడ్ బై ఇంటర్నల్ సెక్రటరియట్. సో సెక్రటేరియట్ ఈజ్ హెడెడ్ బై అన్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిగ్నేటెడ్ యాజ్ సెక్రటరీ టు CBC. సో ఫంక్షన్స్ ఆఫ్ CBC చూస్తే బిల్డింగ్ క్రెడిబిలిటీ అండ్ షేప్ ఇన్ యూనిఫామ్ అప్రోచ్ టు కెపాసిటీ బిల్డింగ్ అండ్ కొలాబరేటివ్ అండ్ కో-షేరింగ్ బేసిస్. సో అలాగే ఫెసిలిటేట్ ప్రిపరేషన్ ఆఫ్ యాన్యువల్ కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అండ్ మినిస్ట్రీస్ అండ్ ఏజెన్సీస్, ప్రిపేరింగ్ అన్ యాన్యువల్ స్టేట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ రిపోర్ట్, అప్రూవింగ్ నాలెడ్జ్ ప్యాటర్న్స్ ఫర్ మిషన్. సో ఎవాల్వింగ్ ఏ హార్మోనియస్ డీసిలోయిడ్ అప్రోచ్ టు కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్స్. ఇవన్నీ కూడా కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ యొక్క ఫంక్షన్స్. సో ఇనిషియేటివ్స్ చూస్తే వేరియస్ ఇనిషియేటివ్స్ టేకెన్ టు ఇంప్రూవ్ ఫంక్షనింగ్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్. సో దాంట్లో ఫస్ట్ మిషన్ కర్మయోగి అనేది సెంట్రల్గా ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ అండ్ ప్లాట్ఫామ్. సో ఆల్ గవర్నమెంట్ సర్వీసెస్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ర్యాంక్ అండర్గో కంటిన్యూస్ ట్రైనింగ్ డిపెండింగ్ ఆన్ దర్ డొమైన్ ఏరియాస్. సో వాళ్ళ డొమైన్ ఏరియాస్ బేస్ చేసుకొని కంటిన్యూస్గా ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇట్ ఎయిమ్స్ అట్ బిల్డింగ్ ఫ్యూచర్ రెడీ సివిల్ సర్వీస్ విత్ రైట్ యాప్టిట్యూడ్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్. సో రైట్ యాప్టిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయడం ఫ్యూచర్ రెడీ సివిల్ సర్వెంట్స్కి, దీని థీమ్. సో ఆరంభ్ అనేది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. సో ఇది ఫస్ట్ ఎవర్ కామన్ ఫౌండేషన్ కోర్సు ఫర్ సివిల్ సర్వెంట్స్ ట్రైనింగ్కి. నెక్స్ట్ నేషనల్ ట్రైనింగ్ పాలసీ ఇది 1996లో అడాప్ట్ చేసింది. సో 2012లో రివ్యూ చేసింది టు డెవలప్ ఏ ప్రొఫెషనల్, ఇంపార్షియల్ అండ్ ఎఫిషియెంట్ సివిల్ సర్వెంట్స్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు నీడ్స్ ఆఫ్ సిటిజన్స్ అండ్ ఎన్ష్యూరింగ్ దట్ దే పొసెస్ రిక్వైర్డ్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ ఎటిట్యూడ్ టు మేక్ దెమ్ ఏబుల్ టు పర్ఫార్మ్ ద ఫంక్షన్స్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ విత్. నెక్స్ట్ lateral entry, direct induction of domain experts at the middle or senior levels of administrative hierarchy rather than ఓన్లీ అపాయింటింగ్ రెగ్యులర్ సివిల్ సర్వెంట్స్ త్రూ ప్రమోషన్స్. సో ప్రమోషన్స్ ద్వారా అట్లా రెగ్యులర్గా అపాయింట్ చేసుకోవడం కాక రెగ్యులర్ ఎంట్రీలోనే కాకుండా సివిల్ సర్వెంట్స్ని సో ఈ డొమైన్ ఎక్స్పర్ట్స్ పర్టికులర్ డొమైన్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళని మిడిల్, సీనియర్ లెవెల్స్లో ఎంట్రీ చేసుకోవడాన్ని lateral entry అంటాం. సో గవర్నెన్స్ టాపిక్స్ రిలేటెడ్ అదర్ ఇంపార్టెంట్ న్యూస్ ఏమన్నా చేస్తే పోలీస్ కమిషనరేట్ సిస్టమ్. సో పోలీస్ కమిషనరేట్ సిస్టమ్ని సెటప్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ టేకెన్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతున్న సిటీస్లో, అలాగే రిలీజియస్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉన్నది, టూరిజం ఉన్నది, బెటర్ పోలీసింగ్ అండ్ మెయింటైనింగ్ లా ఆర్డర్ కోసము పోలీస్ కమిషనరేట్ సిస్టమ్ని సెటప్ చేసుకోవాలని డెసిషన్ తీసుకున్నారన్నమాట. సో దాంట్లో మనకి ఫస్ట్ లక్నో, నోయిడాలో అడాప్ట్ చేసుకున్నారు, తర్వాత కాన్పూర్, వారణాసి, ఫాలోడ్ బై కాన్పూర్ అండ్ వారణాసి. ఫస్ట్ కాన్పూర్, వారణాసి తర్వాత లక్నో, నోయిడాలో అడాప్ట్ అయింది. సో డిక్లేర్డ్ యాజ్ మెట్రోపాలిటన్ సిటీస్ యాజ్ పర్ రూల్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ బిఫోర్ ఇంప్లిమెంటింగ్ PCS. సో డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా మెట్రోపాలిటన్ సిటీస్గా ముందు డిక్లేర్ అవ్వాలి, తర్వాత ఇంప్లిమెంట్ చేయొచ్చు ఏదైతే ఈ పోలీస్ కమిషనరేట్ సిస్టమ్ని. సో మనకి 2 types ఆఫ్ సిస్టమ్ ఉంది. ఒకటి డ్యూయల్ కమాండ్ సిస్టమ్. డ్యూయల్ కమాండ్ సిస్టమ్లో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇద్దరు ఉంటారు. సో ఒకరేమో ఒకరేమో డిఎం ఏమో వారెంట్స్ అరెస్ట్ వారెంట్స్ ఇష్యూ చేయడము, లైసెన్స్ చూసుకోవడము డిఎంగా ఉంటుంది. ఏఎస్పీ పనేమో లా అండ్ ఆర్డర్ ఇన్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ చేయడము, అరెస్ట్ చేయడం ఉంటుంది. సో దీనివల్ల పవర్ అనేది లోవర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఉంటుంది అనమాట. పవర్ ఒక చేతిలోనే ఉండకుండా ఉంటుంది. సో ఇది మేకింగ్ పోలీస్ మోర్ అకౌంటబుల్ టు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ లెవెల్లో పోలీస్ని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి మోర్ అకౌంటబుల్గా చేయడమే దీని మెయిన్ థీమ్. సో నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చూస్తే కమిషనర్ ఆఫ్ పోలీస్ అనే పోలీస్కి హెడ్ ఆఫ్ యూనిఫైడ్ పోలీస్ కమాండ్ స్ట్రక్చర్. సో
పోలీస్ కమిషనరేట్ సిస్టంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ హెడ్గా ఉంటారు, అకౌంటబుల్ టు స్టేట్ గవర్నమెంట్కి అకౌంటబుల్. సో కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ర్యాంక్ ఆర్ అబోవ్. సో ఈ డిప్యూటీ ఇన్స్పెక్టర్ డిఐజీ కంటే డిఐజీ ర్యాంకు డిఐజీ కంటే ర్యాంక్ ఉన్న వాళ్ళని సిపికి అపాయింట్ చేస్తారు. సో సిపికి అసిస్ట్ చేసే వాళ్ళు స్పెషల్ కమిషనర్స్, జాయింట్ కమిషనర్స్, అడిషనల్ కమిషనర్స్, డిప్యూటీ కమిషనర్స్ ఉంటారు. సో సచ్ పోలీస్ ఆఫీసర్ హ్యాస్ పవర్ టు ప్రివెంటివ్ అరెస్ట్. సో ముందుగానే ప్రివెంటివ్ అరెస్ట్ చేయొచ్చు. అలాగే ఇంపోజింగ్ సెక్షన్ 144 ఫర్ సిఆర్పిసి యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 144 ఇంపోజ్ చేయొచ్చు. ఇనిషియేట్ చాప్టర్ ప్రొసీడింగ్స్ కూడా. నెక్స్ట్ ఆఫీస్ ఆల్సో హ్యాస్ మెజిస్ట్రియల్ పవర్స్ ఇంక్లూడింగ్ దోస్ రిలేటివ్ రెగ్యులేషన్, కంట్రోల్ అండ్ లైసెన్సింగ్. సో రెగ్యులేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, లైసెన్స్ ఇవ్వడానికి మెజిస్ట్రియల్ పవర్స్ కూడా ఉంటాయి కమిషనరేట్ ఆఫ్ పోలీస్కి. సో వేరియస్ కమిటీస్ హావ్ రికమెండెడ్ PCS పోలీస్ కమిషనరేట్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ సిటీస్ విచ్ హ్యావ్ పాపులేషన్ ఆఫ్ మోర్ దెన్ 10 lakhs. 10 lakhs కంటే ఎక్కువ ఉన్న పాపులేషన్లో ఈ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయాలని కమిటీస్ రికమెండ్ చేశాయి. నెక్స్ట్ ప్రాబిటీ పోర్టల్. సో ప్రాబిటీ పోర్టల్ అనేది లాంచ్ చేయబడింది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. సో ప్రాబిటీ అంటే క్వాలిటీ ఆఫ్ హ్యావింగ్ స్ట్రాంగ్ మోరల్ ప్రిన్సిపల్స్, హానెస్టీ, అప్రైట్నెస్, ట్రాన్స్పరెన్సీ, ఇన్కరప్టబిలిటీ, ఇలాంటివన్నీ క్వాలిటీస్ ఉండడాన్ని ప్రాబిటీ అంటాము. మోరల్ ప్రిన్సిపల్స్ అన్నింటిని కలిపితే ప్రాబిటీ అంటాము. అండ్ ఈ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ దెమ్ని కూడా ప్రాబిటీ. సో ప్రాబిటీ పోర్టల్ లాంచ్ చేసింది 2017లో. Capture data from all ministries, department, autonomous organization, public sector banks in respect of issues like number of cases pending for sanction for prosecution, implementation of rotational transfer policy, number of penalty disciplinary proceedings. Department of Personal Training has now completely revamped the portal to add more functionalities. So complete గా రివాంప్ చేసింది, మోర్ ఫంక్షనాలిటీస్ యాడ్ చేయడానికి. నెక్స్ట్ మేఘాలయ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్ చూస్తే, సో MEGEAS ఈ ప్రపోజల్ సిస్టమ్ రీసెంట్లీ వన్ UN వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ ఫోరం WSIS అవార్డు. సో ఈ అవార్డుని గెలిచిందనమాట. సో MEGEAS ఈ ప్రపోజల్ సిస్టము. సో ఈ ప్రాజెక్ట్లో మెయిన్ ఏం వచ్చేసి ఇంప్రూవ్ సర్వీస్ డెలివరీ అండ్ గవర్నెన్స్ ఫర్ పీపుల్ యూజింగ్ పవర్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ని యూజ్ చేసి సర్వీస్ డెలివరీని ఇంప్రూవ్ చేయడము. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని లాంచ్ చేసింది. సో ఇది మేఘాలయని 2030 లోపు హై ఇన్కమ్ స్టేట్గా మార్చడం దీని మెయిన్ థీమ్. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రాజెక్ట్ విచ్ బేస్డ్ ఆన్ ఇండియాస్ నేషనల్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చరల్ ఫ్రేమ్వర్క్. సో ఇండియాస్ నేషనల్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చరల్ ఫ్రేమ్వర్క్ బేస్ పైన ఫస్ట్గా ఈ బేస్డ్ ప్రాజెక్ట్ ఇది. సో 6 pillars ఆఫ్ మేఘాలయ ఆర్కిటెక్చరల్ ప్రాజెక్ట్, ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్లో భాగంగా ఫస్ట్ ఎన్విరాన్మెంట్, గవర్నెన్స్, హ్యూమన్ రిసోర్స్, ఎంటర్ప్రినర్షిప్, ప్రైమరీ సెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా 6 pillars. సో నెక్స్ట్ గ్లోబల్ డిక్లరేషన్ ఆన్ ఫ్యూచర్ ఆన్ ఇంటర్నెట్. So aiming to keep internet open, free and neutral, the declaration is a political commitment among partners to advance a positive vision for internet and digital technologies. So around 60 countries have signed declaration, include US, European Union, United Kingdom, Canada and France. So India, China, Russia are among large nations that are not part of this declaration. So ఈ డిక్లరేషన్స్లో ఇండియా, చైనా, రష్యా లేవు. 60 కంట్రీస్ అన్నీ కూడా సైన్ చేశాయి అనమాట. ఓపెన్ ఇంటర్నెట్, ఫ్రీగా న్యూట్రల్గా ఉండడానికి ఒక పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా కమిట్మెంట్ అది. సో టైటిల్ రిపోర్ట్ చేసింది. సో రిటర్న్ ఆఫ్ డిజిటల్ అథారిటేరియనిజం, ఇంటర్నెట్ షట్ డౌన్స్. హైలైటెడ్ దట్ నంబర్ ఆఫ్ కంట్రీస్ దట్ షట్ డౌన్ ద ఇంటర్నెట్ ఇన్ 2021 హ్యాస్ ఇంక్రీజ్ టు 34. 2021లో 34 కంట్రీస్ ఇంటర్నెట్ షట్ డౌన్ చేశాయి, 2020లో 29 కంటే. సో నంబర్ ఇంక్రీజ్ అయిందని. సో దాంట్లో ఇండియా టాప్లో ఉంది ఇంటర్నెట్ షట్ డౌన్స్లో 2021లో, లాస్ట్ 4 years నుంచి కూడా. సో ఇండియా డిడెంట్ సైన్ బుడాపెస్ట్ కన్వెన్షన్ అండ్ సైబర్ క్రైమ్ పైన బుడాపెస్ట్ కన్వెన్షన్ సైన్ చేయలేదు. ఎందుకంటే దాంట్లో డేటా షేరింగ్ ప్రొవిజన్ ఆఫ్ బుడాపెస్ట్ కన్వెన్షన్ ఇన్ఫ్రింజ్ చేస్తాను నేషనల్ సావరిటీ. సో డేటా షేరింగ్ అనేది ఒక నేషన్ యొక్క సావరిటీని దాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి డేటా షేరింగ్ని. సో అందుకే మన ఇండియా సైన్ చేయలేదు. ప్రెజెంట్లీ ఇట్ ఈస్ ఓన్లీ లీగల్ బైండింగ్ మల్టీలేటరల్ కన్వెన్షన్. సో ఇదొక్కటే బుడాపెస్ట్ కన్వెన్షన్ ఒకటే లీగలీ బైండింగ్ మల్టీలేటరల్ కన్వెన్షన్ ఆన్ సైబర్ క్రైమ్ అండ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. సో ఇంటర్నెట్ షట్ డౌన్స్ సంబంధించి ఇండియాలో ఉన్న ప్రొవిజన్స్ చూస్తే, సస్పెన్షన్ ఆఫ్ టెలికామ్ సర్వీసెస్ ఈజ్ గవర్న్డ్ బై టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికామ్ సర్వీసెస్ రూల్స్ 2017 నోటిఫైడ్ అండర్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్. సో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ప్రకారం టెలికామ్ సర్వీసెస్ పబ్లిక్ ఎమర్జెన్సీ అండ్ పబ్లిక్ సేఫ్టీ రూల్స్ ప్రకారం ఇంటర్నెట్ షట్ డౌన్ చేయొచ్చు. అలాగే 2017 రూల్స్ ప్రకారం మనకి
టెంపరీ షట్ డౌన్ ఆఫ్ టెలికామ్ సర్వీసెస్ ఇన్ ఏ రీజన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ పబ్లిక్ ఎమర్జెన్సీ పైన కూడా సో అప్ టు 15 డేస్కి ఒకసారి మనము అప్ టు 15 డేస్ అట్ వన్స్ సో ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడానికి రూల్స్ ఉన్నాయి. సో యునైటెడ్ నేషన్స్ హ్యాస్ కాల్డ్ అండ్ కంట్రీస్ టు స్టాప్ ఇంపోజింగ్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ వార్నింగ్ ఆఫ్ డైరెక్ట్ కాన్సిక్వెన్సెస్. సో ఇంటర్నెట్ షట్ డౌన్ని ఆఫ్ చేయడాన్ని యుఎన్ అనేది స్టాప్ చేయమని అడిగిందనమాట. సో దీనిలో ఇలా చేయకపోతే డిజైర్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్పింది, వార్నింగ్ ఇచ్చింది. So next, World Bank's worldwide governance indicators. So in analysis of World Bank's worldwide governance indicators, a key input of for India's sovereign ratings, India's score were much below its peers on all counts. All counts lo India score అనేది చాలా తక్కువ ఉంది. సో worldwide governance indicators లో రిపోర్ట్ అనేది అగ్రిగేట్ ఇండివిజువల్ గవర్నెన్స్ ఇండికేటర్స్ ఫర్ ఓవర్ 200 కంట్రీస్ అండ్ టెరిటరీస్ ఓవర్ ద పీరియడ్ 1996-2020. So it is based on 6 dimensions of governance combining views of a large number of enterprise, citizen and expert survey respondents in industrial and developing countries. So 6 dimension of governance under 6 dimensions చూస్తే సో కంట్రోల్ ఆఫ్ కరప్షన్ మెయిన్, వాయిస్ అండ్ అకౌంటబిలిటీ, పొలిటికల్ స్టెబిలిటీ అండ్ అబ్సెన్స్ అండ్ ఆఫ్ వైలెన్స్ అండ్ టెర్రరిజం, గవర్నమెంట్ ఎఫెక్టివ్నెస్, రెగ్యులేటరీ క్వాలిటీ, రూల్ ఆఫ్ లా, ఇవన్నీ కూడా 6 dimensions ఆఫ్ గవర్నెన్స్. నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ చూస్తే సో రిలీజ్డ్ బై రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది. సో ఇండెక్స్ హైలైట్స్ ద డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ దట్ జర్నలిస్ట్, న్యూస్ ఆర్గనైజేషన్స్ అండ్ నెటిజన్స్ హ్యావ్ ఇన్ ఈచ్ కంట్రీ. సో గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ టు రెస్పెక్ట్ సచ్ ఫ్రీడమ్. సో గవర్నమెంట్ ఎఫర్ట్స్ని అన్నింటినీ కూడా రికగ్నైజ్ చేస్తుంది, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ జర్నలిస్ట్ని. సో ర్యాంకింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ స్కోర్ రేంజింగ్ ఫ్రమ్ 0 to 100. 0 to 100 నుంచి ర్యాంకింగ్ ఇస్తుంది. 100 ఉంటే బెస్ట్ పాసిబుల్ స్కోర్, 0 ఉంటే వర్స్ట్ పాసిబుల్ స్కోర్. సో ఎవాల్యుయేషన్ క్రైటీరియా అనేది 5 ఇండికేటర్స్ ఉంటుంది. దాంట్లో పొలిటికల్ కాంటెక్స్ట్, లీగల్ ఫ్రేమ్వర్క్, ఎకనామిక్ కాంటెక్స్ట్, సోషల్ కల్చర్ కాంటెక్స్ట్, సేఫ్టీ అన్నింటినీ బేస్ చేసుకొని సో ఈ ర్యాంకింగ్ అనేది ఇస్తుంది. సో ఇండియా రీసెంట్గా 8 ప్లేసెస్ అనేది ఇంకా తగ్గిందనమాట. సో మనకి 2022లో 150 ర్యాంక్ వచ్చింది. సో అంతకుముందు అయితే 142 ర్యాంక్ ఉంది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో. 180 కంట్రీస్ మధ్య కూడా ఈ ర్యాంకింగ్ ఇస్తుంది. 180 కంట్రీస్లో మంది 150. సో నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్ 2021 రిపోర్ట్ ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ అండర్ మినిస్టర్ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్ హ్యావ్ కాన్స్టిట్యూటెడ్ NACDN 2019 to assess state, union territories and central ministries and depth and effectiveness of e-governance service delivery. So e-governance is use of information and communication technology at all levels of government to transform relations with citizens, businesses and other arms of government. So NESD is a periodic assessment intended to improve effectiveness of states or union territories and central governments in delivery of their online services to citizens. సో ఇది పబ్లిక్ పీరియాడిక్ అసెస్మెంట్ చేయడం అన్నమాట, ఎఫెక్టివ్నెస్ ఇంప్రూవ్ చేయడానికి స్టేట్, యూనియన్ టెరిటరీస్, సెంట్రల్ గవర్నమెంట్. సో ఇట్ వాస్ కండక్టెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ ఇన్ అసోసియేషన్ విత్ నాస్కామ్ అండ్ PKMG in 2021. సో 4 మెయిన్ పారామీటర్స్ ఆఫ్ అసెస్మెంట్ చూస్తే ఒకటి యాక్సెసిబిలిటీ, కంటెంట్ అవైలబిలిటీ, ఈజ్ ఆఫ్ యూజ్ ఇన్ఫర్మేషన్ అండ్ సెక్యూరిటీ, ప్రైవసీ ఆఫ్ సెంట్రల్ మినిస్ట్రీ పోర్టల్స్, ఇవన్నీ కూడా 4 పారామీటర్స్. నెక్స్ట్ సెన్సస్ టౌన్స్ అంటే సో మేఘాలయ గవర్నమెంట్ MG నరేగా ప్రోగ్రామ్ని సెన్సస్ టౌన్స్ ఆఫ్ ద స్టేట్లో స్టార్ట్ చేసిందనమాట. సో సెన్సస్ టౌన్స్ అంటే ఏం లేదు, సో ఇది ఒక టౌన్గా డిఫైన్ చేయడం స్టేట్ గవర్నమెంట్ చేత నాట్ డిఫైన్డ్ అనమాట. సో బట్ హ్యావ్ అర్బన్ క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ స్టేట్ గవర్నమెంట్ చేత టౌన్గా డిఫైన్ చేయబడలేదు. సో అందుకే ఇది 2 అంబిగిటీ మధ్య, దాంట్లో అర్బన్ స్కీమ్స్ వర్తించవు, రూరల్ స్కీమ్స్ వర్తించవు. సో 3 కండిషన్స్ టు డిఫైన్ సెన్సస్ టౌన్స్ అంటే 3 కండిషన్స్ వచ్చేసి పాపులేషన్ ఆఫ్ 4,000 మోర్ ఉండాలి, అలాగే పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ అట్లీస్ట్ 400% ఉండాలి, మేల్ నాన్ ఫార్మ్ వర్క్ ఫోర్స్ 75% పైనగానే ఉంటే ఇదంతా కూడా ఒక సెన్సస్ టౌన్స్గా డిక్లేర్ చేస్తామన్నమాట. సో మేఘాలయ గవర్నమెంట్ సో అర్బన్ స్కీమ్స్ వర్తించవు, రూరల్ స్కీమ్స్ వర్తించవు కదా, సో అందుకే సెన్సస్ టౌన్స్లో MG నరేగాని లాంచ్ చేసింది. సో అందుకే సెన్సస్ టౌన్స్ న్యూస్లో ఉంది. సో ఈ గవర్నమెంట్ సర్వే 2022 చూస్తే ద ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ గవర్నమెంట్ వాజ్ రిలీజ్డ్ బై UN డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫేర్స్. సో యునైటెడ్ నేషన్స్ రిలీజ్ చేసిన సర్వే, ఇది ఇంపార్టెంట్. సో అసెస్ ద డిజిటల్ గవర్నమెంట్ ల్యాండ్స్కేప్ అక్రాస్ ఆల్ 193 మెంబర్ స్టేట్స్. సో దీంట్లో కీ ఫైండింగ్స్ వచ్చేసి ఇండియా ర్యాంక్డ్ 105 ఇన్ ద ఈ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండ్ 61 ఇన్ ఈ పార్టిసిపేషన్ ఇండెక్స్, డౌన్ ఫ్రమ్ 2020 ర్యాంక్ ఆఫ్ 129 రెస్పెక్టివ్లీ. సో ఇండియా ర్యాంక్డ్ వచ్చేసి 105, 61 ఇన్ ఈ పార్టిసిపేషన్ ఇండెక్స్లో ర్యాంక్. సో డెన్మార్క్ ర్యాంక్ ఫస్ట్ ఆల్వేస్, జపాన్ ర్యాంక్ ఫస్ట్ ఇన్ ఈ పార్టిసిపేషన్ ఇండెక్స్. డెన్మార్క్ అయితే ఈ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఇండెక్స్లో డెన్మార్క్ ఫస్ట్.
సో పర్సనాలిటీ రైట్స్. సో ఢిల్లీ గవర్నమెంట్ రీసెంట్గా ఒక ఇంటరిమ్ ఆర్డర్ పాస్ చేసింది. సో అన్లాఫుల్ యూజ్ ఆఫ్ సెలబ్రిటీస్ నేమ్, ఇమేజ్, వాయిస్ దట్స్ హైలైటింగ్ ఇష్యూ ఆఫ్ పర్సనాలిటీ రైట్స్. అంటే సెలబ్రిటీస్కి పర్సనాలిటీ రైట్స్ ఉంటాయి. సో వాళ్ళని అన్లాఫుల్గా వాళ్ళ నేమ్ కానీ, ఫోటోగ్రాఫ్ కానీ, ఇమేజ్, వాయిస్ కానీ యూటిలైజ్ చేసుకోకూడదు. సో పర్సనాలిటీ రైట్స్ అనేవి రైట్ ఆఫ్ ఏ పర్సన్ టు ప్రొటెక్ట్ హిస్ పర్సనాలిటీ అండర్ రైట్ ఆఫ్ ప్రైవసీ ఆర్ ప్రాపర్టీ. సో రైట్ ఆఫ్ ప్రైవసీ కింద ఆ పర్సనాలిటీ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం. సో ఇంపార్టెంట్ పర్సనాలిటీ, పబ్లిక్ పర్సనాలిటీ ఉంటారు కదా, సో సినిమా పీపుల్ కానీ లాంటి వాళ్ళని పర్సనాలిటీ రైట్స్ కింద ఉంటాయి అన్నమాట. సో పర్సనాలిటీస్ ఆర్ రైట్స్ ఆఫ్ ఫేమస్ పర్సనాలిటీ సెలబ్రిటీస్ హూజ్ నేమ్, వాయిస్, సిగ్నేచర్ అనేది పర్సనాలిటీ ట్రైట్ హ్యాస్ కమర్షియల్ వాల్యూ, కెన్ మొబలైజ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ద పబ్లిక్ అట్ లార్జ్. సో ఏదైనా కానీ మూవీ హీరో అలాంటి వాటి ఫేమస్ పర్సనాలిటీస్ని, సెలబ్రిటీస్ని కూడా వాళ్ళ వాయిస్, సిగ్నేచర్ ఇలా యూజ్ చేసి కమర్షియల్గా బెనిఫిట్ పొందకుండా పర్సనాలిటీ రైట్స్ అనేవి ప్రొటెక్ట్ చేస్తాయి. సో గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్. మద్రాస్ హైకోర్టు అనేది తమిళనాడు గవర్నమెంట్ని ప్రెసిడెంట్, పిఎం ఫోటోగ్రాఫ్ కూడా ఇంక్లూడ్ చేయాలని 44th చెస్ ఒలింపియాడ్ అడ్వర్టైజ్మెంట్లో అని డైరెక్ట్ చేసిందనమాట స్టేట్ని. సో అందుకే న్యూస్లో ఉంది. సో ఇన్ 2015లో కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు టు రెగ్యులేట్ ద వే ఆఫ్ గవర్నమెంట్ స్పెండింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ పైన గవర్నమెంట్ స్పెండింగ్ని రెగ్యులేట్ చేసిందనమాట ఈ కేసు. సో బేస్డ్ ఆన్ ఎన్ఆర్ మాధవన్ మీనన్ కమిటీ సజెషన్స్ ఆన్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ పాలసీ, Supreme Court has mandated government advertisement to avoid political party symbols, use photographs only of President, PM, CG and government. సో దీంట్లో సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసింది ఏంటంటే, సో ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి లైక్ కాంగ్రెస్, బీజేపీ లాంటి లోగోస్ ఏం యూజ్ చేయకండి, ఓన్లీ పిఎం ఫోటో, లేకపోతే ప్రెసిడెంట్, లేకపోతే సీఎం ఆర్ గవర్నర్ ఫోటో మాత్రమే యూజ్ చేయాలి అని చెప్పింది. సో పొలిటికల్ పార్టీ యూజ్ చేయకూడదు, సింబల్ కానీ, లోగో కానీ, ఫ్లాగ్ కానీ యూజ్ చేయకూడదు. సో రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అనేది వరల్డ్ జస్టిస్ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది, ఒక యూఎస్ బేస్డ్ సొసైటీ గ్రూప్. సో అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ వరల్డ్ బాక్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసే దాంట్లో ర్యాంక్ ఇంప్రూవ్మెంట్ అయింది. సో ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో స్కోర్ ఇంప్రూవ్ చేయడానికి అటెన్షన్ ఎక్కువ ఇస్తుందన్నమాట. సో అందుకే న్యూస్లో ఉంది. 2022లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 77 ఉంది అవుట్ ఆఫ్ 140 కంట్రీస్లో. సో 8 ఫ్యాక్టర్స్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ మెజర్ చేసే 8 ఫ్యాక్టర్స్ చూస్తే కన్స్ట్రెయింట్ అండ్ గవర్నమెంట్ పవర్స్, అబ్సెన్స్ ఆఫ్ కరప్షన్, ఓపెన్ గవర్నమెంట్, ఫండమెంటల్ రైట్స్, ఆర్డర్ అండ్ సెక్యూరిటీ, రెగ్యులేటరీ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ జస్టిస్ అండ్ క్రిమినల్ జస్టిస్, ఇవన్నీ కూడా రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో 8 ఫ్యాక్టర్స్. నెక్స్ట్ నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీస్ లిమిటెడ్. సో నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీస్ లిమిటెడ్ హ్యాస్ ప్రపోజ్డ్ 1 million ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్డ్ 1 million. ఈ నేషనల్ ఈ సర్వీస్ లిమిటెడ్ అనేది, ఈ గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది డిజిటల్ డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేయడంలో, ప్రాసెస్ చేయడంలో 1 million ట్రాన్సాక్షన్స్ చేసింది. సో అందుకే న్యూస్లో ఉంది. సో ఇండియాస్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ యూటిలిటీ ఇది NESL. సో ఇట్ ఈస్ రిజిస్టర్డ్ విత్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో IBBIతో రిజిస్టర్ చేసుకుంది. సో అండర్ ద ఏజెస్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016. సో ప్రైమరీ రోల్ ఆఫ్ నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీస్ లిమిటెడ్ is to serve as a repository of legal evidence holding the information pertaining to any debt and claim. సో ఇప్పుడు మనము ఎపిసోడ్ 8 కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ అప్డేటెడ్ ఎపిసోడ్ PT 365 పాలిటిక్స్ సంబంధించింది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సో అదర్ ఆస్పిరెంట్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.